ప్రజలు నమ్ముకుని ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజల్లో ఉండడము అని అంటే సెక్యూరిటీ సాధారణంగా ఎంత అవసరమో అంతవరకే తప్ప ఎక్కువ పెట్టి భద్రత అనేది ఒక బందిఖానాలాగానో ప్రజలకు దూరంగా చేసేది కాకూడదని. అలాంటి దానికైతే ప్రజల్లోకి పోవడం ఎందుకు? ప్రజలకు దగ్గరగా పోవాలని అనుకుంటున్న నాయకుడు ఎప్పుడు ఇలాంటి వాటికి బెదిరి లేకపోతే సెక్యూరిటీ ఎట్లా పెంచుకోవాలని చూసి దానివల్ల ప్రజలకు దూరం అయ్యే పరిస్థితి తెచ్చుకోరు, దానికి పోవు. అట్ ది సేమ్ టైం జాగ్రత్తగానే ఉంటారు. ఎంత జాగ్రత్తగా ఉన్నా ప్రజల్లో ఉన్నప్పుడు ప్రజలకు ఇలాంటి ఎవరికైనా ఇలాంటి అభిప్రాయం ఉన్నా కూడా ఇలాంటివి రాకుండా ఉండే లక్షణం, అభిప్రాయ భేదాలు ఉండొచ్చు కానీ ఇలా విద్వేషంగానో ఇంకో రకంగా వ్యవహరించకూడదు అనే లక్షణం రాజకీయ పార్టీలన్నీ కూడా చైతన్యం అది ప్రజల్లో తీసుకొని రావాలా. మన దురదృష్టవశాత్తు ఇక్కడ తెలుగుదేశం పార్టీలో అది లేదు. మిగిలిన చోట్ల అన్ని చోట్ల రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఎక్కడో మరి ఇంకా ప్రజాస్వామ్యం ఇది పూర్తి తెలియని బ్యాక్వర్డ్ దీంట్లో ఉంటాయి కానీ ఇలాంటి లక్షణాలు అంటే మనం ఆర్గ్యూ చేయలేము, పోటీ పడేది ప్రజాస్వామ్యం నుండి గేమ్ రూల్స్ ప్రకారం పడలేము, ఇతర పద్ధతుల్లో వీటిని చేయాలనుకునే లక్షణాలు చాలా కొద్ది చోట్లనే ఉంటాయి. మంది ఎవాల్వ్ అయ్యి 70 ఏళ్ళు దాటింది. అవి ఉండకూడదు, వాటికి చోటు ఉండకూడదు. అట్లీస్ట్ రాజకీయ పార్టీ నుంచి ఉండకూడదు. రాజకీయ పార్టీలో దీని మీద లేకుండా అవుట్ సైడ్ తీసి ఉండే వాళ్ళు ఎవడన్నా చేసినా అంటే అర్థం ఉంటుంది కానీ వీళ్ళెవరు చేయకూడదు. చేస్తే అది ఈరోజు ఇక్కడే మొదలైతే ఇంకో దగ్గరికి వస్తుంది. అట్లా సంయమనంతో ఉండడం అనేది ఒక పరస్పర ఒకరు రెస్పెక్ట్ ఇచ్చుకోవడం ద్వారా ఉండాలి తప్ప దీనికోసం భద్రత పెంచుకొని ఉండడం అంటే ప్రజలకు దూరం కావడమే అవుతుంది. అదే నేను అంటున్నా కదా, అతనికి వాళ్ళకు సంబంధించినంత వరకు మొన్న బెంబేరెత్తి నా సెక్యూరిటీ కావాలని సెంటర్ నుంచి తెచ్చుకున్నాడు, మళ్ళీ తెచ్చుకున్నట్టున్నాడు అతను లొకేషన్. అతను వాళ్లకు ఒక సీరియస్ ఎటన్నా నువ్వు జనం ఏమనుకుంటారో దాన్ని ఇవ్వాల్సిన డ్యూ సీరియస్నెస్ దానికి ఇవ్వకపోతే అనే మినిమం ఇది లేకపోవడం చూసే కోపం వచ్చి నేను అంతగా అనింది. ఏది అసలు వీళ్ళు ఏమి కడుపుకి ఏం తింటున్నారనేది దీనివల్లనే. నిజంగా ఎవరైనా అట్లా అన్నారంటే వాళ్ళ విచక్షణకు వదలను లేము. ఆ స్వభావం అంత వికృతమైన ఆలోచనలు వాళ్ళకి ఎట్లా వస్తాయి కూడా అర్థం కావట్లా. ఒక సీరియస్ సంఘటనను పట్టుకొని ఇలాంటి వికృతమైన ఆలోచనలతో ఇలాంటి వికృతమైన కామెంట్స్ వ్యాఖ్యలు చేయడం అనేది దారుణం. అది ప్రజలు గమనిస్తున్నారు, అందరూ గమనిస్తున్నారు. ఆల్రెడీ వాళ్ళు టీచ్ చేయాలా, లెసన్ టీచ్ చేయాలా ఎన్నికల్లో అనుకున్నారు. నాట్ ఇది కాదు, ఈ రీజన్ అనేది ఇమ్మీడియట్ దానికి యాడ్ అవుతుంది. ఇప్పుడు వీళ్ళ వ్యవహార శైలి వీళ్ళు బిహేవ్ చేస్తున్న చూసిన తర్వాత వీళ్ళకి పాలించే అర్హత కాదు, రాజకీయాల్లో ఉండే అర్హత కూడా లేదని ప్రజలు ఖచ్చితంగా నిర్ణయించుకుంటారు. తెలుగుదేశం పార్టీ పాలించే అర్హత కాదు, మామూలు ప్రజల్లో ఉండే అర్హత కూడా లేదనేది జనం ఆల్రెడీ డిసైడ్ చేసుకుని ఉంటారని నేను అనుకుంటున్నాను. దీనికి సంబంధం లేకుండానే వాళ్ళ పాలన 14-19 మధ్య చూశాక ఇంకోసారి వద్దు బాబు అని చెప్పిన తర్వాత ఈసారి ఎంటర్టైన్ చేసే ఆలోచన లేదనేది ఎక్కడికెక్కడ వాళ్ళు బయటకు వచ్చి అంత పొత్తు పెట్టుకొని తిరుగుతున్నా కూడా జనం నుంచి ఎలాంటి ఇది లేకపోవడం చూసిన తర్వాత ఇది నిన్న జరిగిన సంఘటన, ఆ సంఘటన రియాక్షన్గా వాళ్ళు వ్యవహరిస్తారు చూశాక ఇంకా అసలు వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ టాలరేట్ చేయకూడదనే నిర్ణయానికి జనం వచ్చింటారని భావిస్తున్నారు.